శిలువపై క్షమా సందేశం. యేసుక్రీస్తు జీవితం యావత్ క్షమా సందేశంగా దీపదారిగా నిలుస్తుంది. సమాజం వెలివేసిన మరుగుజ్జుడు జకరయ్యను మహోన్నతుడు చేసిన ప్రేమ అయినది. మీలో పాపం చేయని వారు ఎవరో వారే మొదటి రాయి విసరాలి అంటూ ఆనాటి సమాజం బహిష్కరించిన ఒక స్త్రీమూర్తిపై దాడి చేసిన వారిని ఎదుర్కొన్నాడు. పతితులను బాధితులను సమాజం విస్మరించిన వారిని హక్కును చేర్చుకున్నాడు. శిక్షించాల్సిన పాపాలనే క్షమించాల్సింది పాపుల్ని అంటూ తమ ప్రేమ ద్వారా క్షమలోని గొప్పదనాన్ని చూపించిన ఆదర్శమూర్తి యేసుక్రీస్తు. 33 ఏళ్ల వయసులో శిలువపై బలి కావటానికి సిద్ధమైన క్షణములో క్రీస్తు క్షమా సందేశ ఔన్నత్యం నింగిని తాకింది. రోమా సైనికులు ఆయనను శిలువపై వేలాడదీసే ముందు కొరడాలతో హింసించారు. ఎముకలతో పదునైన లోహపు తయారు చేసిన కొరడాలని బరువైన సిరులను మోయించారు. రక్తసిక్తమైన శరీరాన్ని శిలువపై మేకులతో కొట్టి వేలాడదీశారు. తలపై ముళ్ళ కిరీటం పెట్టారు. ముఖంపై ఉమ్మేశారు. చేదు ద్రావకాన్ని తాగించారు. ఏ నేరం చేయకపోయినా ఆయన అన్ని శిక్షలను భరిస్తూ శిలువపై పలికిన మొదటి మాట, తండ్రి, ఏం చేస్తున్నారో వారికే తెలియదు కనుక వీరిని క్షమించు. క్రీస్తును శిక్షించిన వారిని హద్దులేవు. క్రూరత్వమైతే ఆయన వారిపై చూపించలేదు. ఎల్లలు దాటిన క్షమాతత్వం. ఆనాటి ఆచార ప్రకారము రొట్టె ముక్కను ద్రాక్షరసములో ముంచి శత్రువుకు ఇవ్వమంటే నీతో నాకున్న శత్రుత్వాన్ని మరిచి క్షమిస్తున్నాను అని చెప్పటం. సైనికులు బంధించకముందే వారి తన్ను అప్పగించబోతున్న శిష్యుడు ఒక్కరి యూదాకు పస్కా నిందులో క్రీస్తు రొట్టె ముక్కను ఇచ్చాడు. సముద్రం ఒడ్డున పిల్లలు ఆడుకుంటుండగా పిల్లవాడు నీటిలో మునిగిపోయాడు. చుట్టూ ఉన్నవారు ఆహాకారాలు చేశారు తప్ప రక్షించే ప్రయత్నం చేయలేదు. ఆ సమయంలో తన ప్రాణము లెక్క చేయకుండా సముద్రంలో దూకి పిల్లాన్ని రక్షించుకున్నారు. కన్న తండ్రి కొడుకు మీద ప్రేమ అతన్ని ముందు వెనక చూడకుండా సముద్రంలోకి దూకింది. అలాగే సంసారం వంటి లోతైన పాపం కూడా పడిన సమస్త మానవాడి తన బిడ్డలను భావించి వారి ఒడ్డునకు చేర్చే లక్ష్యంతో క్రీస్తు శిలువపై బలయ్యాడు. హింసించిన వారిని క్షమించటం ద్వారా మరణంపై తన గెలుపును చాటాడు. అలా ఆయన మరణించిన శుక్రవారం శుభ శుక్రవారం అయింది. తిరిగి లేచినట్లుగా విశ్వసించే ఆదివారం ఈస్టర్ పర్వదినంగా మారింది. తప్పు చేయటం మనిషి లక్షణం, క్షమించటం దైవగుణం. క్షమ మనసును తేలికపరుస్తుంది. అది అవతల వారిపై చేసే మేలు కాదు. క్షమించే వారి దైవానికి దగ్గర పట్టడానికి తమకు తాము వేసుకునే దారి. క్షమించటమే ఓటమి కాదు, గెలుపు. క్షమ, ప్రేమ, కరుణ మహాత్ముల ప్రపంచానికి చాటిన యుగకర్త యేసు.